నమస్తే అండి అందరికీ. ఇదొక సింపుల్ బేసిక్ రొటీన్ వ్లాగ్ ఆల్ అబౌట్ మై కిడ్స్. ఎప్పుడు మా కోసమే వీడియోస్ చేసి బోర్ కొట్టేసింది. సో దట్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ న్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ దానికన్నా ముందు లుక్ ఎట్ దిస్ వ్యూ. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా! బాల్కనీ నుంచి చూసినా, కిచెన్ విండో నుంచి చూసినా, ఎక్కడి నుంచో చూసినా సరే మంచి గ్రీనరీ కనిపిస్తుంది. అండ్ స్పెషల్లీ వింటర్‌లో అయితే అసలు చాలా బావుంటుంది. అండ్ రెయినీ సీజన్ అయితే ఇంక అద్దరిపోతుంది. మోస్ట్‌లీ వీక్లీ 4 డేస్ పిల్లలకి మార్నింగ్ రొటీన్ ఇలాగే ఉంటుంది. వాళ్ళకి ఖచ్చితంగా ఫస్ట్ మీల్ హై ప్రోటీన్ అండ్ ఫైబరే ఇస్తాను. హెవీ మీల్స్ అస్సలు ఇవ్వను. లైక్ ఇడ్లీ, దోస అది ఓన్లీ సాటర్‌డే, సండే ఇస్తాననమాట. వాళ్ళకి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం నేను నైటే సోక్ చేసి పెట్టేస్తాను సీడ్స్ అండ్ నట్స్. వాళ్ళకి మార్నింగ్ తినడానికి టైం ఉండదు కాబట్టి షేక్ చేసి ఇస్తాను. సో దట్ తొందరగా తాగేస్తారు. దాంతో పాటు పాపకి 2 ఎగ్స్ ఇస్తాను అండ్ బాబుకైతే 1 ఎగ్ ఇస్తాను. అండ్ కొంతమంది యెల్లో అవాయిడ్ చేస్తుంటారు. కానీ ఖచ్చితంగా ఇవ్వాలి సర్టెన్ ఏజ్ వరకి. సో దట్ 6 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ డైరెక్ట్‌గా వస్తుంది ఒక్క ఎగ్‌లో. పాపకి స్కూల్ ఓన్లీ 12:50 వరకే ఉంటుంది. మధ్యలో ఒక స్నాక్ బ్రేక్ ఉంటుందనమాట. దానికోసం నేను ఒక చిన్న బాక్స్ రెడీ చేస్తున్నాను. దాంట్లో కూడా మనం చాలా లైట్ వెయిట్ ఫుడ్ మాత్రమే పెట్టాలి. దానికోసం నేను మకానా వేయించుతున్నాను ఫైబర్ కోసం. అండ్ ఇక్కడ నేను రాగితో చేసిన కేక్ పెడుతున్నాను. రెసిపీ కావాలంటే చెప్పండి చేస్తాను. అండ్ ఈ బాస్కెట్ నాకు చాలా నచ్చింది. కంప్లీట్‌గా వాటర్ ప్రూఫ్ అమెజాన్‌లో తీసుకున్నాను. అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి మనకి సైడ్‌కి ఇచ్చారు ఆప్షన్. అండ్ నేమ్ కూడా కస్టమైజేషన్ చేపించుకోవచ్చు. సో దట్ మిస్ అయినా కూడా తెచ్చిస్తారు. యూనికార్న్ థీమ్‌లో చాలా క్యూట్‌గా అనిపించి తీసుకున్నాను. అండ్ ప్రైస్ గుర్తుకు లేదు. లింక్ కావాలంటే నేను షేర్ చేస్తాను. తను బ్రేక్‌ఫాస్ట్ అయిపోయేలోపు ఏమన్నా హోంవర్క్స్ పెండింగ్ ఉన్నాయా అని చూసి చెక్ చేసి పంపించేస్తాను. అండ్ ఇక్కడ నేను మామా ఎర్త్ లోషన్ చూపిస్తున్నాను. నేను ముందు సెటాఫిల్ వాడేదాన్ని. ఇప్పుడు మామా ఎర్త్‌కి షిఫ్ట్ అయిపోయాను. అందరివి చూసి ఎప్పుడో షేర్ చేద్దాం అనుకున్నాను. బట్ ఏది పట్టుకున్న ప్రమోషన్ అనుకుంటారని చెప్పేసి నేను షేర్ చేయలేదు. ఇది సన్ స్క్రీన్. పిల్లలకి సన్ స్క్రీన్ అవసరమా అని చాలామంది అనుకుంటారు. బట్ బేసిక్ నీడ్ అనిపిస్తది నాకైతే. అండ్ ఇది వాడుతున్నప్పటి నుంచి నిజంగా స్కిన్‌లో చాలా చేంజెస్ వచ్చాయి. చాలా స్మూత్‌గా మంచిగా అనిపించింది స్కిన్. ఇక్కడ నేను ఎడ్యుకేషన్‌కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అని కూడా అనుకోవచ్చు. అండ్ ఈ స్లేట్స్ అయితే నార్మల్‌గా జనరల్‌గా తెప్పించాము మేము. యూఎస్ నుంచి వస్తుంటే సర్లే అని చెప్పేసి డిజిటల్ స్లేట్స్ అక్కడ కొంచెం తక్కువకొస్తుంది అని చెప్పేసి తెప్పించాము. అండ్ అవి కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఇవి చూపిద్దాం అనుకుంటున్నాను. ఈ వుడెన్‌వి ఉన్నాయి కదా! ఈ మీ పిల్లలు ఎవరైతే 2½ ఇయర్స్ అబోవ్ ఉన్నారో వాళ్ళకి ఇవి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ వీళ్ళు దాని మీద రాస్తూ ఉంటారు కదా! సో దట్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వాళ్ళ హ్యాండ్ మూవ్‌మెంట్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి పెన్సిల్ పట్టుకోవడం అలవాటు అవుతుంది. స్కూల్ వెళ్ళక ముందుకు చెప్తున్నాను. అండ్ స్కూల్ వెళ్ళిన తర్వాత అయినా సరే వాళ్ళకి స్కూల్ వెళ్ళిన తర్వాత కూడా కర్వ్ లైన్, స్ట్రెయిట్ లైన్ అండ్ జిగ్‌జాగ్, సర్కిల్ ఇవన్నీ వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తారు. అదేదో మనం ఇంట్లోనే ఇలా వుడెన్ దాని మీద ప్రాక్టీస్ చేపిస్తే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఇది నా సింపుల్ మార్నింగ్ రొటీన్ అండి. నేను ఆల్మోస్ట్ 10 కేజెస్ తగ్గాను. 68 కేజెస్ ఉండేదాన్ని. ఇప్పుడు 57 కేజెస్ ఉన్నాను. అండ్ ఆ డీటెయిల్స్ కానీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ ఎలా తగ్గాను అవన్నీ కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా చేస్తాను.